సో అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ టుడే కాన్సెప్ట్ సండ్రే ఎక్స్పెన్సెస్. సండ్రే ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ అన్ఇంపార్టెంట్ టు బి మెన్షన్డ్ ఇండివిజువల్లీ. మన యొక్క లెడ్జర్ అకౌంట్ బుక్లోని, మన అకౌంట్స్ బుక్లోని వీటి కోసం సెపరేట్గా అకౌంట్స్ అవి మెయింటైన్ చేయగలదన్నమాట ఈ ఎక్స్పెన్సెస్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంటర్ప్రైజ్లోని, మీ బిజినెస్లోని ఏమైనా బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ ఉన్నా, లేకపోతే మీరు ఎవరికైనా గిఫ్ట్స్ ఇచ్చినా, ఫ్లవర్స్ కొనుక్కున్నా, ఏమైనా ఫెస్టివల్స్ అయినప్పుడు వినాయక చవితి, దసరా అయినప్పుడు ఫ్లవర్స్ కొంటాం పూజలు చేయడానికి దానికి. అలాగే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. దీపావళి కానీ జనవరి 1 వస్తే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అలాగే ఎవరికైనా డొనేషన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా సండ్రే ఎక్స్పెన్సెస్. డొనేషన్స్ కమ్స్ అండర్ డాష్ క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెసా, సండ్రే ఎక్స్పెన్సెసా? సింపుల్ రైట్. బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ డాష్. అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి అయ్యే ఖర్చు ఇవన్నీ కూడా మనకి మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ అండి. వీటిని సెపరేట్గా మనం దీస్ ఆర్ నాట్ క్లాసిఫైడ్ అండర్ ఎనీ స్పెసిఫిక్ లెడ్జర్ అకౌంట్. క్లియర్? దీస్ ఆర్ అన్ఇంపార్టెంట్ టు బి మెన్షన్డ్ ఇండివిజువల్లీ. సో స్మాల్ థింగ్స్ కోసం ఏదైతే కాస్ట్ ఇన్కర్డ్ అవుతుందో దాన్ని సండ్రే ఎక్స్పెన్సెస్ అంటారు. These are cannot be categorized under any specific headings. That means here these are not classified under any specific ledger account. So these are also referred as miscellaneous expenses. And next examples చూసుకోండి. సో ఈ ఎక్స్పెన్సెస్ అంటే సండ్రే ఎక్స్పెన్సెస్ అన్ని పెట్టేసి ఒక లెడ్జర్లోని సండ్రే ఎక్స్పెన్సెస్ అని రాస్తారనమాట. రైట్? సెపరేట్గా లెడ్జర్ అకౌంట్లోని ఇవన్నీ కూడాను సండ్రే ఎక్స్పెన్సెస్, మిస్లీనియస్ ఎక్స్పెన్స్ అని రాయడం జరుగుతుంది. సో సీ ద హియర్, అంటే ఇవేవి రెగ్యులర్ పేమెంట్స్ కాదు, అలాగని క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ కాదు. ఓకేనా? సో బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ కానీ, గిఫ్ట్స్, ఫ్లవర్స్ ఏమైనా కొంటే, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకుంటే, డొనేషన్స్ ఏమైనా ఇస్తే అవన్నీ కూడా మనకి సండ్రే ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. తర్వాత సో ఇక్కడ దాకా మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ రిసిప్ట్ అర్థమైంది కదండి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జస్ట్ ఫైండ్ అవుట్ చేయండి ట్రూ ఆర్ ఫాల్స్ అని. అంటే ఎంతవరకు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని చెప్పడానికి ఈ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ మిషనరీ పర్చేస్డ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెండిచరా? ట్రూ ఆర్ ఫాల్స్ అండి ఇది మనకి ఆన్సర్. సెకండ్ హ్యాండ్ మిషనరీ కొన్నారు, మీకు పర్చేస్ చేశారు. సెకండ్ హ్యాండ్ మిషనరీ కొన్నా, ఫస్ట్ హ్యాండ్ మిషనరీ కొన్నా అది మనకి దానివల్ల బియాండ్ 1 అకౌంటింగ్ పీరియడ్ బెనిఫిట్ ఉంటుంది. అవునా? సో ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. And next statement, money spent to reduce the working expenses is a revenue expenditure. అంటే ఇక్కడ ఏంటి, మనకి మనీ స్పెండ్ టు రెడ్యూస్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ అంటే వర్కింగ్ ఎక్స్పెన్సెస్ని రెడ్యూస్ చేయడం కోసం మనం మనీ స్పెండ్ చేస్తాం కదా, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అడుగుతున్నారు. అది రెవెన్యూ అంటే ఇది రికరింగ్ ఇన్ నేచరా? అండ్ ఇక్కడ కూడా సింపుల్ లాజిక్ అప్లై చేయండి. మనకి వర్క్ బర్డెన్ తగ్గాలి అంటే మనం ఏం చేయాలి అంటే వర్కింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గాలి అంటే ఏం చేయాలి? వీ నీడ్ టు ఇంట్రడ్యూస్ ద న్యూ మిషనరీ. అవునా? అగైన్ ఇక్కడ మళ్ళీ మిషనరీని ఇంట్రడ్యూస్ చేసామంటే అవి బియాండ్ 1 అకౌంటింగ్ పీరియడ్ మనకి వాటి వల్ల బెనిఫిట్ ఉంటుంది. సో మనీ స్పెంట్ ఆన్ పర్చేసింగ్ ద న్యూ మిషనరీ, ఇట్ విల్ రెడ్యూస్ ద వర్కింగ్ ఎక్స్పెన్సెస్. అవునా? సో దట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. Next, legal fees to acquire the property is a capital expenditure. Yes. To acquire the property, to purchase the fixed asset is a capital expenditure. సో దానికి సంబంధించిన ఫీజెస్ ఏమైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో అవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కే వస్తాయి. సో లీగల్ ఫీజెస్ అంటే మళ్ళీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనుకోగలరు. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఉండే ఏదైతే ఫీజు ఉంటుందో అది ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. లీగల్ ఫీజెస్ అనేవి ఏదైనా ఒక అసెట్స్ని మీరు ఎక్వైర్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజెస్ అవి మనం పే చేయాలి కదా రిజిస్టర్ ఆఫీస్లోని, అవి లీగల్ ఫీజెస్ అంటారు. సో అవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకే వస్తాయి. సో ఎనీవేస్ హియర్ మనకి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అన్నవి క్యాపిటల్ ఎక్స్పెండిచరే కాబట్టి సో నాట్ ఎ ప్రాబ్లం. రైట్? గుర్తుంది కదండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రైట్? సో లీగల్ ఫీజ్ ఇక్కడ మనం ఒక ప్రాపర్టీని ఎక్వైర్ చేసినప్పుడు వస్తున్నట్టు ప్రాపర్టీ ఛార్జ్ అని మనకి లీగల్ ఫీజ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఏ ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అనుకోండి. Then amount spent as a lawyer fees to defend a suit claiming that the firm factory site belonged to the plaintiff land is capital expenditure.
సో ఈ స్టేట్మెంట్ చదివినప్పుడు ఏంటంటే మీరు చూడాలి, ఇక్కడ అమౌంట్ స్పెంట్ యాజ్ అ లాయర్ ఫీజ్ టు డిఫెండ్ ఏ సూట్. ఓకేనా, ఒక సూట్ని డిఫెండ్ చేయడం కోసం లాయర్ ఫీజ్ ఇస్తాము. అది క్యాపిటల్ ఎక్స్పెండిచరా కాదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ దీని వలన, ఈ ఎక్స్పెండిచర్ వలన మనకి బియాండ్ 1 ఇయర్ ఏమైనా లాభం ఉంటుందా, మన అసెట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా? జస్ట్ థింక్ వన్స్, రైట్? అసెట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు కదండి దీనివలన. లాయర్ ఫీజు ఇవ్వడం వలన మనం దానివలన మనకి ఎలాంటి బియాండ్ 1 ఇయర్ ఎలాంటి లాభం అనేది ఉండదు. సో ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు, ఇట్ ఈస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అమౌంట్ స్పెంట్ యాజ్ అ లాయర్స్ ఫీజ్ టు డిఫెండ్ ఎనీ సూట్ దట్ ఈస్ క్లైమింగ్ దట్ ఫ్యాక్టరీ సైట్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ద ప్లెయింటిఫ్ ల్యాండ్ అయితే దట్ ఈస్ ఏ రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్లియర్? అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ వచ్చినప్పుడు మనకి దానివల్ల ఎంతవరకు యూజ్ ఉంటుంది, బియాండ్ 1 ఇయర్ యూజ్ ఉంటుందా, అసెట్ మనకి ఇంక్రీజ్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి అసెట్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడుతున్నాం అనమాట. లాయర్ ఫీజ్ అనేది ఏంటి, మన అసెట్ మనం మెయింటైన్ చేసుకోవడం కోసం మనం ఖర్చు పెడుతుంది. నాట్ పర్చేసింగ్ ఆఫ్ ద న్యూ అసెట్. పర్చేసింగ్ ఆఫ్ ద న్యూ అసెట్ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనకు ఆల్రెడీ ఉన్న అసెట్ని మనం కాపాడుకోవడానికి లాయర్ ఫీజ్ ఇస్తున్నాం. దాన్ని ఏమంటారు, మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ ద వాట్ వి కాల్ అసెట్. ఓకే, దట్ ఈస్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్. So next, fifth one, amount spent for replacement of worn out of the machine is a capital expenditure. See, amount spent for the replacement of worn out part of machine. So machine ని మెయింటెనెన్స్ చేయడం కోసం స్పెండ్ చేసే అమౌంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచరా? అగైన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం మిషనరీ కొంటే దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అదే దాని మెయింటెనెన్స్ కోసం మీరు ఖర్చు పెడితే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఏదో ఒక దానికి ప్రాబ్లం వచ్చింది, మిషనరీ పనిచేయడం లేదు, దాన్ని రిపేర్ చేస్తున్నారు, రిపేర్ చేయించడానికి అయ్యే ఖర్చు ఏముంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ ఆన్ ద రిపేర్స్ అండ్ వైట్ వాషింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ ద పర్చేజ్ ఆఫ్ ద ఓల్డ్ బిల్డింగ్ ఆర్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అని అడిగారు. సో ఇక్కడ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, రిపేర్స్ అండ్ వైట్ వాషింగ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచరే అవుతుంది కదా మ్యామ్ అని. చూడండి, మనం ఫస్ట్ టైం మనం పర్చేస్ చేస్తున్నాం ఆ బిల్డింగ్ని, అంటే ఫస్ట్ టైం మనకి అది అసెట్ యాడ్ అవుతుంది. క్లియర్? సో ఫస్ట్ టైం మనం చేస్తునేటప్పుడు ఆ బిల్డింగ్ని కొనేటప్పుడు ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ద రిపేర్స్ అండ్ వైట్ వాషింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ పర్చేస్ ఆఫ్ ఎనీ ఓల్డ్ బిల్డింగ్, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్లియర్? నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ద ఆబ్టైనింగ్ ఏ లైసెన్స్ ఫర్ రన్నింగ్ ద సినిమా హాల్ ఈజ్ ఎ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. తర్వాత సో సెవెంత్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచరా అన్నారు. సో హియర్ ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ఆబ్టైనింగ్ ద లైసెన్స్ ఫర్ రన్నింగ్ ద సినిమా హాల్. ఎస్, సినిమా హాల్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ యూ నీడ్ టు గెట్ ద లైసెన్స్, రైట్? మీకు ఇక్కడ థర్డ్ పాయింట్ కూడా వచ్చింది, లీగల్ ఫీజ్ టు ఎక్వైర్ ద ప్రాపర్టీ ఈజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అది కరెక్ట్ అయితే, మీకు ఆ పాయింట్ అర్థమైతే ఇక్కడ సినిమా హాల్కి లైసెన్సింగ్ తీసుకోవడం కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే అని అర్థమవుతుంది. ఎందుకంటే వితౌట్ లైసెన్సింగ్, వితౌట్ టేకింగ్ ద లైసెన్స్ వీ కెనాట్ ఓపెన్ ద సినిమా హాల్, రైట్? సో ఇట్ ఈస్ ఎన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ లైసెన్సింగ్ అనేది రికరింగ్ ఇన్ నేచర్ కాదు, అంటే ఎవ్రీ మంత్ తీసుకోం మనం, రైట్? దీనికి ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైంలో లైసెన్స్ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ఏ బియాండ్ 1 ఇయర్. ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ఆబ్టైనింగ్ ద లైసెన్స్ ఫర్ రన్నింగ్ ద సినిమా హాల్ ఈజ్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్లియర్? ఆర్ ఆల్సో సీటింగ్ పొజిషన్ మనం పెంచాము సినిమా హాల్ది, ఇంతకుముందు చెప్పాను మీకు, 150 నుంచి 200 చేసామనుకోండి, ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ లాస్ట్ వన్, వాట్ ఈస్ ద హియర్, అమౌంట్ స్పెండ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపరీ హట్స్ విచ్ వర్ నెసెసరీ ఫర్ ద కన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దానికి ముందు ఒక చిన్న టెంపరీగా హట్స్ పెట్టుకుంటారు, రైట్? ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పూర్తయినంత వరకు ఆ హట్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ హట్స్ అనేవి డిమాలిష్ తీసేస్తారు, అవునా? సో దానికోసం ఖర్చు పెట్టింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచరా? సి, జస్ట్ ఆన్సర్ యువర్ సెల్ఫ్, రైట్? రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనడానికి అది మనకేంటి, ఇట్ ఈస్ రికరింగ్ ఇన్ నేచరా? ఎవ్రీ మంత్ మనకు దానికోసం ఎక్స్పెండిచర్ చేయాలా? వీ హ్యావ్ టు స్పెండ్ ఓన్లీ వన్స్, రైట్? అమౌంట్ స్పెంట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపరీ హట్స్ విచ్ వర్ నెసెసరీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ సినిమా హౌస్ అండ్ వర్ డిమాలిష్డ్ వెన్ ద సినిమా హౌస్ వాజ్ రెడీ.
దట్ ఈస్ ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ 1-2 సార్లు చూసుకోండి. దీన్ని బట్టి మీరు యూ కెన్ అనలైజ్ ద ఆన్సర్. సో చాలా సింపుల్గా అడుగుతారండి క్వశ్చన్స్. అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టింది ఏంటి అని అడుగుతారు, లేకపోతే డిప్రిషియేషన్ ఆఫ్ అసెట్స్ ఏంటి అని అడుగుతారు, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి అని అడుగుతారు, లేదా సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఏంటి అని అడుగుతారు. ఇదే క్వశ్చన్స్ వస్తాయన్నమాట. లీగల్ ఫీజెస్ ఆర్ లైసెన్స్ ఫీజెస్ ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరా, రెవెన్యూ ఎక్స్పెండిచరా, డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచరా. సో మనం అన్ని ఎక్స్పెండిచర్తో ఇస్తే ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవుతాం. సో అదొకసారి చూసుకోండి అంతే. సో దానికి మించి చాలా వెరీ ఈజీ టాపిక్, అర్థం చేసుకుంటే ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు.